ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధానమునకు వచ్చుచున్న మనందరము కూడా మనకు కావలసిన వాటిని ఆయన పాదములు పట్టుకొని, ప్రభువా ఇవి అనుగ్రహించు అని ప్రభువును మనం అడుగుచున్నాం. చాలా మంచిది. ప్రభు వద్దకు వచ్చువారిని ఆయన ఎప్పుడు త్రోసివేయనంటున్నాడు. అయితే ఏ ఒక నమ్మకముతో, ఏ విశ్వాసముతో నీవు ప్రభు వద్దకు వస్తున్నావో, ప్రభు ఇచ్చేంత వరకు, ప్రభు అనుగ్రహించేంత వరకు నీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకు. ఆ ప్రభు ఇచ్చే లోపే అనేకమైన ఆటంకాలను చుట్టూ చేరుతాయి. నీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే రీతిగా, నీలో విశ్వాసం సన్నగిల్లే రీతిగా, నీలో నమ్మకము ఒక భయాందోళనకు గురి చేసే రీతిగా పరిస్థితులను శోధకుడు, అపవాదిగాడు కలగజేస్తాడు. ఇది లేఖన భాగంలో యాయీరు విషయంలో జరిగింది. యాయీరు యేసు పాదములను పట్టుకొని నా బిడ్డను బ్రతికించమన్నాడు. ఆలస్యమైంది. ఇంటి వద్ద నుండి వచ్చిన సేవకులు కుమార్తె చనిపోయినది, రావయ్యా అన్నాడు. అయితే ఆత్మస్థైర్యం కోల్పోకుండా పట్టుకున్న పాదములు ప్రభు తన ఇంటికి వచ్చే వరకు యాయీరు విడవలేదు. యాయీరు భయపడవద్దు, నమ్మకం మాత్రము ఉంచమన్నాడు. అనగా నీవు ఏ సంకల్పంతో, ఏ ఉద్దేశముతో, ఏ ఆలోచనతో, ఏ విశ్వాసముతో నా వద్దకు వచ్చావో, నీ ఆత్మస్థైర్యం కోల్పోకుండా నీవు అనుకున్నది నీ జీవితంలో సాధించాలి అంటే, నీ ప్రభువు నీకు ఇస్తానని నమ్మకం నీలో ఉంటే, ఇదిగో సమస్తాన్ని చేయగలిగిన నేను ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, నమ్మకంగా ఉండన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక మార్లు ప్రభువు సన్నిధానమునకు, మందిరమునకు వచ్చి ప్రార్థించే మనకు ఇలాంటి సమస్యలు, ఇలాంటి శోధనలు, ఇలాంటి మాటలు వినబడుతూ ఉంటాయి. ఆ సమయంలో మన ఆత్మస్థైర్యము మనము కోల్పోకూడదు. ఎందుకనగా నిన్ను నన్ను బలపరిచే దేవుడు మనతో ఉన్నాడు. మరి ఆయన మనతో ఉండి బలపరుస్తూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ప్రభువుతో మనము ఉన్నంత కాలము, ఏ ఉద్దేశము, ఆలోచనలతో ప్రభువును మనం ఏమడిగామో అది ఆయన మన ఇంటికి తానే వచ్చి యాయీరు ఇంటిలో మరణమును తొలగించిన రీతిగా నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ గృహములో ఉన్న సమస్యలన్నిటినీ తీర్చి ఈ ఉదయకాల సమయముందు యాయీరు ఇంటిలో సంతోషమును నింపిన దేవుడు మనందరి బ్రతుకులలో ఆనందము నింపునుగాక.